భ్రమరాంబా స్వరూపాన్ని ఒక్కసారి మనసులో స్మరించిన, భ్రమరాంబా స్వరూపం గురించి స్తుతి చేసిన, భ్రమరాంబ దర్శనం చేసిన, భావన చేసిన సకల విజయములకు కారణం. కంచిలో కామాక్షి పరదేవత శుక్రవార మంటపానికి వస్తుంది, వచ్చి నడుస్తుంది. అప్పుడే మూకశంకరుల్ని అనుగ్రహించి అందరూ పెద్దలు అనుభవించారు. ఆ తల్లి నడుస్తుండగా జుబుకేశ్వరంలో వరదన్ అని చెప్పి ఒక వంటలవాడు వంటంతా చేసి కాళ్ళు దాపు కూర్చున్నాడు. మహానైవేద్యం సమయం అయింది. అమ్మవారు తెల్లటి చీర కట్టుకుని వెళ్ళిపోతుంది. వాడు ఏదో పాపం అప్పటిదాకా వంట చేసి అలిసిపోయి రెండు చేతులు ఇలా వెనక్కి పెట్టి కాళ్ళు దాపుని ఇలా కూర్చున్నాడు. కూర్చుని ఉండగా ఆవిడ వెళ్ళిపోతూ కనపడింది. నోరు తెరిచి అలా ఉండిపోయాడు. ఆవిడ తాంబూల చర్వణం చేస్తుంది. ఆవిడ భోజనం చేశాక తాంబూల చర్వణం చేయదు, ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తుంది. ఆవిడ తాంబూల చర్వణం ఎప్పుడు చేస్తుందని అడిగారు ఒకసారి కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు. ఆ ప్రశ్న వెయ్యగానే ఆయన కొంతసేపు సమాధిలోకి వెళ్ళిపోయారు. కొంతసేపు ధ్యానంలోకి వెళ్ళిపోయి పెద్ద నవ్వు నవ్వి ఎప్పుడూ చేస్తూ ఉంటుందన్నారు. వాళ్ళు అనుభవించిన వాళ్ళు కాబట్టి ఆ తల్లి తాంబూలపు పిడచ తీసి పెట్టింది. ఆయన వంటలు చేసేవాడు. ఆయన నోటి వెంట నల్లమబ్బులోంచి వర్షం ఎలా పడుతుందో అటువంటి కవిత్వం వచ్చింది. కాలమేఘన్ అన్న పేరుతో కవిత్వం చేశాడు. ఆ తల్లి అలా అనుగ్రహించగలిగినటువంటి తల్లి కనుకనే గంభీరాం గజగామినీం ఆవిడ నడక అలా ఉంటుంది. అది ఊపిరిని నియంత్రించి ప్రాణాయామంలో యోగులైనటువంటి వారు ఆ తల్లి పాదపద్మములు, ఆ నడకలు, వాటిని ఉపాసన చేసి ఆనంద భాష్పాలు కందుల వెంట కారిపోతూ ఉండగా పరమానందాన్ని పొందుతారు. గజగామినీం గిరిసుతాం. అమ్మ కొండలరాజు కూతురుగా, హిమవత్ పర్వతానికి కూతురుగా, హైమవతిగా, పార్వతిగా వచ్చిన దానివి నువ్వేనమ్మా. ఎంత పొంగిపోయాడండి. వీరభద్ర విజయంలో పోతనగారు అన్న మాట నాకు ఎప్పుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. గిరిలలోనొక్క గిరినైన నా పేరు విలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతే నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. అమ్మ లోకంలో మనుష్యులుగా పుట్టిన వాళ్ళ పేర్లే జ్ఞాపకం ఉండట్లేదు. కారే రాజులు లజ్జములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరీనం కలదే శిబి ప్రముఖులను ప్రీతిని యజక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే కాలమున్ భార్గవ. వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళందరి పేర్లు గుర్తుండిపోయాయి అమ్మ. 10 మీద గుర్తుంటారు. అటువంటిది నేను కొండ. కానీ గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. నేను నిన్ను కనలేదమ్మా, నువ్వు నన్ను తండ్రిని చేశావు, నాకు కూతురుగా వచ్చేయి. గిరిజా అని పేరెట్టుకున్నావు. హిమవంతుడి కుమార్తె హైమవతి అన్నావు, పర్వతరాజపుత్రి పార్వతి అన్నావు. అమ్మా నన్ను అనుగ్రహించావు, నా జన్మకి చాలమ్మా. కాబట్టి గిరిసుతాం ఆ పేరెత్తేటప్పటికి ఆవిడ పొంగిపోతుంది. దక్షుడంటే ఎంత విసుక్కోవలసిన అవసరం, హిమవంతుడి పేరు చెప్తే ఆవిడకి అంత సంతోషం. కాబట్టి గిరిసుతాం గంధాక్షత అలంకృతాం, భ్రమరాంబా స్వరూపంగా అమ్మవారిగా ఆవిడికి అత్యంత ప్రీతిపాత్రమైనది అలంకారం. పూజలో గంధాలంకారము, అక్షతలు. అక్షతలు అంటే నడుము విరిగిపోయిన బియ్యం కాదు, చక్కగా పొడవుగా ఉండి పసుపు అలదబడినటువంటి బియ్యం. అందుకే మనం ఈ దేవీ నవరాత్రుల్లో బహుశా రేపే ఉందేమో గంధాక్షతలు. అది కూడా ఏది సాన మీద తీసినటువంటి గంధం, సువాసనాభరితమైనటువంటి గంధం. అటువంటి గంధాన్ని తీసుకొచ్చి అమ్మవారికి అలది ఆ అక్షతలతో పూజ చేస్తారు. అది అమ్మవారు మహాప్రసన్నురాలవడానికి కారణం. కాబట్టి గంధాక్షతాలంకృతాం. ఆ తల్లి గంగా గౌతమ గగ్గసంనుతపదాం. గంగా సమస్త ప్రాణుల యొక్క పాపమును తీసేస్తుంది. మహోత్కృష్టమైనటువంటి ప్రవాహం. శివుని యొక్క జటాజూటానికి తగిలి ఆయన శరీరానికి తగిలి పడినటువంటి ప్రవాహం. భవంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు రామాయణంలో. రంగత్తుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో బంగుల్ సల్పుచు జంగలించుత నభో భాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరవునన్ రంజిల్లు తుంశంకర అంటారు. అటువంటి గంగ ప్రతిరోజు భ్రమరాంబ యొక్క పాదములకు నమస్కారం చేస్తుంది. గంగా గౌతమ మహర్షి కూడా గంగని తీసుకొచ్చాడు. మిగిలిన వాటిని గంగ శబ్దం వేరు కానీ గౌతమి గంగా అంటారు గోదావరిని.
కాబట్టి అటువంటి గౌతమీ గంగని తీసుకొచ్చినటువంటి గౌతమ మహర్షి కూడాట ప్రతిరోజు భ్రమరాంబకి నమస్కారం చేస్తాడట గర్గుడు. భాగవతంలో కృష్ణ సంబంధంలో కనబడతాడు. ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడక వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడు వచ్చినప్పుడు. అటువంటి గర్గుడు మహానుభావుడు కృష్ణుడికి పేరుంచినవాడు భ్రమరాంబ ఆరాధన చేస్తాట. అందుకని గంగా గౌతమ గర్గసం నుతపదాం గాం గౌతమీం గోమతీం. గాం ఈ భూమి మీద ఆవిడ తిరగవలసి వస్తే గోస్వరూపంతో తిరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ గోవు తిరిగిందో అక్కడక్కడ భ్రమరాంబ తిరుగుతోందని గుర్తు. కాబట్టి గాం గౌతమీం గోదావరి నది. గోదావరి నది ప్రవాహం భ్రమరాంబ యొక్క వేరొక స్వరూపం. గోదావరి నది భ్రమరాంబయే అని. అలాగే గౌతమి గాం గౌతమీం గోమతీం. శ్రీరామాయణంలో అయోధ్యకాండలో కనపడుతుంది గోమతీ నది వృత్తాంతం. రాముడు గోమతీ నదిని దాటతాడు. దాటినప్పుడు అందులో చెప్తారు గోమతీ నదికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ నది యొక్క నీళ్లు చల్లగా పవిత్రంగా ఉంటాయిట. గోమతీ నది తీరం వెంబడి గోమతీ తీరంలో గోమతిలో ఉన్నటువంటి నీటి పడియల యందు కొన్ని వేల గోవులు తిరుగుతూ ఉంటాయిట. అన్ని ఆవుల సంబంధం ఉన్న నది కాబట్టి దానికి గోమతి అని పేరు. ఒక ఆవు కారణంగా వచ్చిన నది కాబట్టి గౌతమి అని గోదావరికి పేరు. గో అంటే గోదావరి. ఎందుకని గౌతముడు అందరికీ అన్నం పెడుతుంటే దుర్భిక్షం వచ్చినప్పుడు ఒక ఆవుని కావాలని ఒక ముసిలి ఆవు పడిపోయేటట్టు చేసి నువ్వు గోసంహారం చేశావని ఆయన మీద అపనింద వేస్తే మహానుభావుడు తపస్సు చేసి శంకరుడి యొక్క అనుగ్రహం చేత తీసుకొచ్చినటువంటి ప్రవాహమే గోదావరి అయింది. కాబట్టి గోమతి నదికి గోస్పర్శ, గోదావరికి గోస్పర్శ. గోవు గోవుగా గొప్పది కాబట్టి ఆవిడ సురభీస్వరూపం. ఈ గోవులన్నిటినీ కన్న తల్లి భ్రమరాంబ. కాబట్టి అందుకే ఆ తల్లి అనుగ్రహము కలిగినది అనడానికి గుర్తు ఏమిటంటే ఓ ఆవు రావాలి. అంకురారోపణం చేస్తే మనం పిలవకుండా ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి ఓ ఆవు నించుంది అక్కడ, అంటే తల్లి అనుగ్రహించింది అని గుర్తు. అందుకే ఈ సంవత్సరం జరిగేటటువంటి అభిషేకంలో ప్రత్యేకంగా రాజమహేంద్రవరం వెళ్ళి అక్కడి నుంచి గోదావరి నది కలశ తీసుకొస్తున్నారు. అలాగే లక్నో నుంచి ఇతర ప్రాంతాల నుంచి గోమతీ నదీ జలాల యొక్క కలశల్ని తెప్పించారు. ఇప్పటికే తెప్పించి సిద్ధం చేశారు. ఆ గోమతీ నదీ జలాలతోటి గోదావరి జలాలతోటి ఇతర పదార్థములతోటి భగవతికి అద్భుతమైన అభిషేకం జరుగుతుంది ఆదివారం నాడు. కాబట్టి అమ్మ ఈ మూడిటి యొక్క స్వరూపము నువ్వే. గంగా గౌతమ గర్గసం నుతపదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అనుకున్న వేళకి గట్టెక్కించగలిగిన తల్లి. ఎవడు ఏ వేళకి ఏది పొందాలో ఆ వేళకి అది వాడు పొందాడనేటటువంటి కార్యక్రమాన్ని చెయ్యగలిగాడు అనేటటువంటి సంతోషాన్ని తృప్తిని ఇవ్వగలిగిన తల్లి ఆమెయే. కాబట్టి అటువంటి తల్లి ఎవరున్నదో ఆ తల్లి భ్రమరాంబ. ఆ భ్రమరాంబ శ్రీశైలమునందు వెలిసి ఉన్నది. భావయే మనసులో ఆమెని ఒక్కసారి భావన చేసినంత మాత్రం చేత ఆమె అనుగ్రహం కలుగుతుంది. దేవి భాగవతంలో భ్రమరాంబ గురించి చెప్తూ ఓ మాట చెప్తారు. భ్రమరాంబా స్వరూపాన్ని ఒక్కసారి మనసులో స్మరించిన, భ్రమరాంబా స్వరూపం గురించి స్తుతి చేసిన, భ్రమరాంబ దర్శనం చేసిన, భావన చేసిన సకల విజయములకు కారణం